హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే బ్లౌజ్ కటింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. సో ముందైతే లైనింగ్ని తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అయితే లైనింగ్ని 4 భాగాలుగా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పొడవు చెక్ చేసుకోవాలి. పొడవు కాకుండా ముందైతే హ్యాండ్స్ డౌన్ చూడండి, హ్యాండ్స్ కింద లెంత్ ఎంత ఉందో చూసేసుకొని తర్వాత ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ ఇది పఫ్ హ్యాండ్ ఉందండి చిన్నగా. సో ఆ పఫ్ హ్యాండ్ చెక్ చేసేటప్పుడు అయితే మనకి పొడవు ఎంత వస్తుందో అనేది అయితే కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది. మనం హ్యాండ్స్ పొడవు చెక్ చేసేటప్పుడు హ్యాండ్స్ పొడవు చూసుకున్న తర్వాత 3 ఇంచెస్ డౌన్ తీసేసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే 3 ఇంచెస్ పైనకి డౌన్ పైనకి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ పొడవు అనేది అయితే వచ్చేస్తుంది. తర్వాత 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసి ఇలా రౌండ్గా చూడండి, ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. రౌండ్ అయితే తర్వాత ఇలా ఒక కన్ను మాదిరిగా ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత హ్యాండ్స్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ పైపింగ్ వస్తుంది, మనకి పైపింగ్ వస్తుంది కాబట్టి నేను కరెక్ట్గా తీసేసుకుంటున్నాను. హ్యాండ్స్ లూజు కాడ మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి అంతే. తర్వాత పైనకి కుచ్చులు కావాలన్నారు, అంటే ఒక 3-4 కుచ్చులు కావాలన్నారు. అందుకే నేను 2.5 కాడ ఒక మార్కింగ్ పెట్టాము. మన ఇష్టము, 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా 2.5 అయినా పెట్టేసుకోవచ్చు. దీన్ని ఒక బాక్స్ లాగా గీసేసుకొని ఇలా రౌండ్గా ఇందులో కలిపేసుకోవాలి అంతే. ఇలా అదే లైన్లోకి ఇలా గీసేసుకోవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం. ఇలా చేసేసుకోవాలి, అయిపోయింది. తర్వాత అక్కడ మనకి మార్కింగ్ కాడ ఒక మార్కింగ్, అంటే అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే అక్కడ కుట్టు వస్తుంది కాబట్టి ఒక మార్కింగ్ పెట్టేసుకొని పైన కూడా ఇలా కటింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇలా హ్యాండ్స్కి ఖర్చుకు అవసరం పడితే పెట్టేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత చూడండి, బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. ఇది ఇలా పొడవులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా విప్పి ఇలా పొడవుగా వేసుకోవాలి. ఇలా పొడవుగా వేసుకొని కరెక్ట్గా కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి మనం పొడవు చూసుకునే ముందు ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే కింద నడుము పట్టికి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత చూడండి, బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర ఉంది, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు మార్కింగ్ గీసాం కదా, అక్కడ నుంచి పైకి ఖర్చు వరకు పెట్టేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ పెట్టేసి మళ్ళీ ఒక లైన్ ఇలా గీసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, చెస్ట్ లూజ్ అనేది అటు ఖర్చు ఇటు ఖర్చు ఇట్లా మొత్తం ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి చూడండి, నెక్ దగ్గర ఇలా పట్టుకొని చూడాలి. అంటే అక్కడికక్కడికి కరెక్ట్గా సరిపోయింది మనకి. తర్వాత చంక డౌన్ అనేది గీసేసుకోవాలి. కింది భాగం అంటే లెంత్ కిందికి చేసుకున్న తర్వాత అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత అక్కడ మనకి ఖర్చు కోసం 2 ఇంచుల మన ఖర్చు అది ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్ డీప్ చూసుకోవాలి. అంటే చూడండి, వెనక భాగానికి మధ్యలోకి ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టేస్తే మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత షోల్డరు ఒక 2 ఇంచుల దగ్గర 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి, సైజ్ బ్లౌజ్ షోల్డరు ఎక్కడి వరకు అవుతుందో అక్కడ ఖర్చు కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఆ 2 డాట్ని కలిపేసుకోవాలి. అంటే ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి అంతే. ఇప్పుడు నెక్ కూడా ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి.
ఇలా ఒక బాక్స్ లాగా గీసుకొని మనకి నెక్ వెడల్పు అంటే పైన ఉన్నంత కిందికి రాదు కదా, కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది కావచ్చు, ఒక 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్, మనకి ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఇలా రౌండ్ గీసేసుకోవాలి, కరెక్ట్గా వచ్చేస్తుంది దీంతో. తర్వాత నెక్ కూడా రౌండ్గా గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి, మనకి చెస్ట్ లూజు ఫస్ట్ కుట్టు లైన్ కాడ ఎంత ఉందో చూసుకొని దానిలో మధ్యలోకి తీసేసుకోవాలి. సెంటర్ది తీసుకున్న తర్వాత ఒక 3.5 ఇంచు పొడవు తీసేసుకొని ఇలా ఒక లైన్, ఒక 1/2 ఇంచు ఇటు, ఒక 1/2 ఇంచు అటు లైన్ రాసేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఇది వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు నెక్ రౌండ్ చూసుకోండి. మనకి ఎక్కడైతే నెక్ వెడల్పు రౌండ్గా వచ్చేస్తుందో అక్కడ ఇలా స్కేల్ అనేది పెట్టేసి ఇలా రౌండ్ గీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా సింపుల్గా ఉంటుంది కటింగ్ అయితే. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేపు కరెక్ట్గా మనకి నేను ఈ షేపు ఈ విధంగా క్రాస్గా వేస్తేనే ముందు షేపు మంచిగా రావడం వల్ల నాకైతే కస్టమర్స్ అనేది అయితే చాలా పెరిగారు. అంటే షేప్ కిందికి మన ఫ్రంట్ భాగం మంచిగా కుదురుతుంది, చాలా బాగా వస్తుంది అని అయితే కస్టమర్స్ అయితే చాలా బాగుందని అంటుంటారు. సో నాకైతే ఈ బ్లౌజు నాకు ఎక్కువగా ఫినిషింగ్ నీట్గా రానికి కారణమైతే ఇలా క్రాస్ వేయడం వల్లనే నాకైతే బ్లౌజ్ కటింగ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. క్రాస్గా వేసిన తర్వాత చూడండి, ముందు భాగం మన నెక్ ఎంతైతే ఉందో అక్కడ మార్కింగ్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. సో కింది సైడు ఒక 3 ఇంచెస్ మనకి క్రాస్ పట్టి అయితే 3 ఇంచెస్ ఉంటుంది కదా, సో 3 ఇంచెస్ పైకి ఉన్నా సరిపోతుంది. సో అలాగే వెనక భాగం ఎంతైతే ఉందో మొత్తం అలాగే షేప్ అనేది అయితే మొత్తం డ్రా చేసేసుకోవాలి. వెనక పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా ఇలా బాక్స్ టైప్లా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కకు పెట్టేసి తర్వాత మనకి చెస్ట్ పొడవు ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ చెస్ట్ పొడవు చూసుకోవాలి. సో మెయిన్ డాట్ నుండి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని పొడవు చూసుకోండి, ఖర్చుతో సహా చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి అంతే. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి అటు సైడ్ ఖర్చు సైడు ఎంతైతే ఉందో క్రాస్ పట్టి పొడవు చూసుకోవాలి. చూడండి అక్కడ పైకి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత ముందు ఇటు సైడ్ కూడా ఉక్సు మనకి చూడండి అక్కడ క్రాస్ పట్టి కాడ ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా గీసేసుకోవడానికి చూడండి మనకి మెయిన్గా మనకి ఎక్కడి వస్తుందో రెండో ఉక్సు దగ్గర పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది స్ట్రెయిట్గా లైన్ గీసేసుకోవాలి. ఇలా డాట్లన్నీ కలుపుకొని చూసుకున్న తర్వాత ఇప్పుడు పైన డాట్కి కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా రావాలి. ఓకేనా? ఇప్పుడు సో మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉందో చెక్ చేసుకోవాలి. అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. సో అక్కడ మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా మెయిన్ డాట్స్ అక్కడ సైడ్కి ఏమో ఒక 2 ఇంచెస్ దూరంలో పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉక్సు సైడ్ ఏమో మధ్యలోకి పెట్టేసుకోవాలి. తర్వాత సైజ్ మన మెయిన్ డాట్ అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఒక డాట్ ఇలా డాట్స్ పెట్టేసుకొని ఒక 2.5 అయినా ఒక 3 ఇంచెస్ అయినా పొడవు పెట్టేసుకోవాలి. లేదంటే కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ లాగానే రావాలంటే వాళ్ళ సైజ్ బ్లౌజు మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత చూడండి ఏ డాట్ అంటే మెయిన్ డాట్కి 2 ఇంచెస్ దూరంలో ఉండాలి. చూడండి షోల్డర్కి మనకి కరెక్ట్గా షోల్డర్ ఎదురుగా ఉంటే కరెక్ట్గా మనకి ఈ క్రాస్ అనేది అయితే ఈ విధంగా తీస్తే మనకి మెయిన్ సెంటర్ షేప్ అనేది అయితే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా షేపు మంచిగా నీట్గా రావాలనుకుంటే ఇలా క్రాస్ వేస్తే
మనకి ముందు పాటు ఫిట్టింగ్ అయితే ఫినిషింగ్ నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. సో నేను ఈ మెథడ్ ఫాలో అయ్యాను కాబట్టి నాకైతే బ్లౌజులు అయితే ఫినిషింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా నీట్గా కుదురుతున్నాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే. సో ఈ విధంగా షోల్డర్ మనకి జారుతున్నాయి అనుకుంటే చూడండి, అక్కడ చిన్నగా షోల్డర్ దగ్గర ఇలా ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉక్స్ దగ్గర కూడా ఇలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇది కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్స్ అనేది అయితే అస్సలు జారవు, నీట్గా ఉంటుంది, కూర్చుని ఉంటుంది అన్న బ్లౌజ్ అనేది అయితే. సో ఇలా కట్ చేసుకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత మనకి లో కటింగ్ అయితే కంపల్సరీ చేయాలి, లేకపోతే బ్లౌజ్ ఫోల్డింగ్ అంటే కుచ్చు ముందుకి కుచ్చులా కనిపిస్తుంది. దానికోసం ఒక 1/2 ఇంచు మధ్యలో సెంటర్లోనే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం లైన్ మార్కింగ్ గీసిన కాడల్లా ఇలా డాట్ పెట్టేసుకుంటే ఈ డాట్స్ దగ్గర మనకి కుట్లు అనేది వచ్చేస్తాయి. తర్వాత క్రాస్ పట్టీలకి ఇక్కడ కింద మనకి మిగిలింది కదా, దీన్నే మనకి క్రాస్గా తీసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఒక 1 ఇంచు కిందికైతే ఒక 5 ఇంచెస్ తీసేసుకోండి. ఇది ఒక లైన్ ఇలా గీసేసుకొని తర్వాత మనకి క్రాస్గా కావాలనుకుంటే ఒక 1 ఇంచు ఇలా డ్రా చేసేసుకొని ఆ లైన్కి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది ఇలా క్రాస్ పట్టి కట్ చేయడం. ఓకేనా, అయిపోయింది చూడండి. ఇప్పుడు కింది సైడ్ కూడా కట్ చేస్తే మనకి 2 పీసులు వచ్చేస్తాయి. క్రాస్ పట్టీలు అయితే వచ్చేసినాయి. తర్వాత ఈ పీసులో నడుం పట్టి తీసేసుకోవాలి. ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది, ఎందుకంటే ఒక దిక్కు ఫోల్డింగ్ చేసి కుట్టాలి, మళ్ళీ ఒక దిక్కు కచ్చుకుపోతుంది అన్నట్టు. సో ఇలా అయితే అయిపోయింది, లైనింగ్ అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు మెయిన్ పీస్ని కట్ చేసుకుందాం. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. సో ఈ మెథడ్ ఒకసారి ఫాలో కండి, మీకే అర్థమవుతుంది మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఎంత బాగా నీట్గా కుదురుతుందో అనేది అయితే మీకైతే చాలా అర్థమవుతుంది చూసిందంటే, ఒకసారి కటింగ్ చూస్తే. సో ఇది బ్లౌజ్ పీస్, మెయిన్ బ్లౌజ్ పీస్ అండి ఇది కూడా ఫస్ట్ హ్యాండ్స్ ఇది 4 ఫోల్డింగ్లో ఉంది. సో మనకి చూడండి ఇదే లైనింగ్ని ఇలా పైన వేసి పెట్టేసి, అంటే పైపింగ్ వేయమన్నారు కస్టమర్ అయితే. సో అందుకని అయితే నేను కరెక్ట్గా మెయిన్ పీస్ మీద కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఇది లైనింగ్ని మనము చేతులు హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసామో అదేవిధంగా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇది పీస్ని స్ట్రైట్గా తీసేసి అదే ఫోల్డింగ్ని 2 భాగాలుగా వేసుకోవాలి. చూసారా, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు 4 భాగాలు చేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ బ్యాక్ తీసేటప్పుడు 2 ఫోల్డింగ్లో ఉండాలి. ఓపెన్స్ ఏమో అవతల సైడు, మనకి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఫస్ట్ వేసేసి ఫ్రంట్ ఇలా క్రాస్గా వేసేయాలి. చూసారా, ఇలా క్రాస్గా వేసేయాలి. మనకి ఇలా ఆపోజిట్ ఇలా క్రాస్గా వేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ అయితే చాలా సూపర్గా వస్తుంది. సో అలాగే క్రాస్ పట్టీలు ఇక్కడన్నా వేసుకోవచ్చు, అటన్నా వేసుకోవచ్చు. సో నేను కిందికి సైడ్ వేస్తున్నాను, కింద క్లాత్ ఉంది కదా అని. చూడండి ఎంత ఇలా క్రాస్ వేస్తే మనకి ముందు పార్ట్ అయితే ఫిట్టింగ్ క్రాస్ చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలా అయితే లైనింగ్ ఎలా ఉందో మెయిన్ పీస్ని అలాగే కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత సింపుల్గా ఉందో చూసారా. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్ ఫాలో అవ్వండి, మీకైతే ఫిట్టింగ్ చాలా సూపర్గా వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసి చూడండి, కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. సో మొత్తం చుట్టూ
ఇలా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న టిప్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి. సో అలాగే లైక్ చేయండి మా ఛానల్ని. అయితే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి ఫార్వర్డ్ అవుతాయి. సో వాళ్ళకి ఉపయోగపడతాయేమో. ఇలా క్రాస్ పట్టి కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. చూడండి, ఒకేసారి మనకి బ్యాక్ ఫ్రంట్ క్రాస్ పట్టీలు మొత్తం ఒకేసారి వచ్చేసాయి చూడండి, ఒకటే లైన్లో. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇప్పుడు మెయిన్ పీస్ 2 ఉన్నాయి, లైనింగ్లు 2 ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. ఇంకా ఒక్కొక్క సైడు 3 వేస్తాం కదా, 3 వేస్తాం కాబట్టి ఇంకా మెయిన్ పీస్ 2 ఉన్నా సరిపోతుంది, మెయిన్ పీస్ ఉన్నా సరిపోతుంది, లైనింగ్ ఉన్నా సరిపోతుంది. సో మనకి లైనింగ్ ఎక్కువ మిగిలలే కాబట్టి మెయిన్ పీస్ని ఇంకా 2 తీసేసుకుందాం. అంతే. ఇప్పుడు ఈ బ్లౌజ్కి గల్ల పీసులు అవసరం లేదు, ఎందుకంటే మనకి పైపింగ్ చేయమన్నారు కాబట్టి ఇంకా అవసరం లేదన్నట్టు. ఇంతే అండి. ఎంత ఈజీగా సింపుల్గా కటింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు మరిన్ని వీడియోల కోసం, ఇలాంటి సింపుల్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.